వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్యారిస్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధానమంత్రి మోదీ భేటీపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒమన్ వద్ద షిప్ పైన అమెరికా జరిపినటువంటి మిస్సైల్ దాడిలో 3 భారతీయులు చనిపోతే ఎందుకు ఖండించలేదని మీడియా ట్రంప్ను ప్రశ్నించింది. అయితే తాము హెల్ప్ చేయడానికి ప్రయత్నించామంటూ వెక్కిలి నవ్వులతో ట్రంప్ కవరింగ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. పైగా తాము ఇండియాకు మంచి మిత్రులమంటూ కూడా కితాబిచ్చారు. తాను వైట్ హౌస్ లో ఉన్నన్ని రోజులు మోదీకి మంచి ఫ్రెండ్గా ఉంటారన్నారు ట్రంప్. మోదీ చాలా అందమైన వారంటూ కూడా ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇక్కడే మరో కీలకమైనటువంటి వివాదాస్పదమైనటువంటి అంశం కూడా తెర మీదకి వస్తుంది. ఇండో పసిఫిక్ మ్యాప్ ను యుఎస్ పసిఫిక్ మ్యాప్ గా మార్చేశారు అమెరికా. దీంతో పాటుగా మ్యాప్ లో పీవీకేను దాదాపు ఇండియాలో కాకుండా పాకిస్తాన్ లో అంతర్భాగంగా చూపించింది అమెరికా ట్రంప్ తీరుపైన సోషల్ మీడియాలో మాత్రం నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పాకిస్తాన్ కంటే అమెరికానే ఇండియాకు డేంజర్ అంటూ కూడా సెటైర్లు వేస్తున్నారు. ఇండియా పైన భారీగా టారిఫ్లు పెంచుతుంది. మరోవైపు అమెరికా ప్రధానంగా ప్యారిస్ వేదికగా జరుగుతున్నటువంటి G7 దేశాల సబ్మిట్ లో వివిధ దేశాధినేతలందరూ కూడా అక్కడికి రావడం, పూర్తి స్థాయిలో వివిధ ఒప్పందాలు చేసుకోవడం, మరి ముఖ్యంగా అంతర్జాతీయ పరంగా కీలకమైనటువంటి అంశాలపైన చర్చలు జరపడం, ఈ పరంపర సాగుతున్నటువంటి వేళ ఇటీవలే భారత్ పట్ల అమెరికా వ్యవహరిస్తున్నటువంటి వైఖరిని నిన్న భారత ప్రధానమంత్రి పలువురు చనిపోయారు, ఈ విధంగా ఒమన్ లో తీరంలో దాడి జరిగింది, షిప్ పైన దాడి చేశారు అనేటువంటి అంశాలను ప్రస్తావించడం, షేక్ హ్యాండ్ ఇచ్చేటువంటి పరంపర కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారినటువంటి నేపథ్యంలో తాజాగా ఇదే అంశం పైన అంటే ఒమన్ వద్ద షిప్ పైన అమెరికా జరిపినటువంటి మిస్సైల్ దాడిలో 3 భారతీయులు చనిపోతే అమెరికా అధ్యక్షుడి హోదాలో మీరెందుకు స్పందించలేకపోయారు, మీరు చేసినటువంటి దాడిని మీరెందుకు ఖండించలేకపోయారు అని మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు తాము హెల్ప్ చేయడానికే ప్రయత్నించామంటూ వెక్కిలి నవ్వులతో ట్రంప్ చేస్తున్నటువంటి కవరింగ్ పక్కనే భారత ప్రధానమంత్రి ఉండి కూడా మౌనంగా చప్పట్లు కొట్టి సైలెంట్ గా ఉండడం మాత్రం కొంతవరకు నెటిజన్లు ఫైర్ అవ్వడానికి కారణంగా మారుతుంది. మరోవైపు తాము ఇండియాకు మంచి మిత్రులమంటూ, మోదీ అందమైనటువంటి వ్యక్తి అంటూ, వైట్ హౌస్ లో తాను ఉన్నన్ని రోజులు మోదీకి మంచి ఫ్రెండ్ గా ఉంటానంటూ ట్రంప్ చెప్పేటువంటి పదే దాన్ని రిపీట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు తప్ప భారత్ పట్ల తన నిబద్ధతను చాటుకునేటువంటి ప్రయత్నం ఎక్కడ చేయలేదు. కానీ ఒక వివాదాస్పదమైనటువంటి అంశం ఇండో పసిఫిక్ మ్యాప్ 2018లో యుఎస్ పసిఫిక్ గా ఉన్నటువంటి దాన్ని ఇండో పసిఫిక్ గా మారినప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారత్ యొక్క క్రేజ్ విపరీతంగా పెరిగిపోతుంది. భారత్ పట్ల వివిధ దేశాల యొక్క వైఖరి తారాస్థాయికి చేరుతుంది. భారత్ ను కీలకమైనటువంటి దేశంగా చెప్పుకుంటున్నారు అనేటువంటి రీతిలో మాట్లాడినటువంటి వారు కేవలం 2018 నుంచి 2026 వరకు ఈ 8 ఏళ్లలో మళ్ళీ సీన్ మొత్తం మారిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇండో పసిఫిక్ మ్యాప్ ను యుఎస్ పసిఫిక్ మ్యాప్ గా మార్చేసింది అమెరికా. మరోవైపు మ్యాప్ లో పీఓకేను ఇండియాలో కాకుండా పాకిస్తాన్ లో ఉన్నట్లుగా చూపిస్తున్నటువంటి విజువల్స్ మాత్రం నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. మన దేశ భూభాగంలో, మన దేశ అంతర్భాగంలో ఉన్నటువంటి పీఓకే ఆక్సైచిన్ ప్రాంతాలను చైనా, మరి ముఖ్యంగా పాకిస్తాన్ ఆక్రమించినటువంటి ఈ ప్రాంతాలను భారత్ లో కాకుండా ఆయా దేశాలలో చూపించడం మాత్రం భారత నెటిజన్లు ఫైర్ అవ్వడానికి ఒక కారణమవుతుంది. పక్కనే ఉన్నటువంటి భారత ప్రధానమంత్రి దీనిని ఎందుకు ఖండించలేదు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరి ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతున్నటువంటి తీరులో, మరి ముఖ్యంగా ఆయన చెప్పినటువంటి విధానంలో, అక్కడ చూపించినటువంటి మ్యాప్ లో ఈ పేరు మార్పుకి సంబంధించినటువంటి అంశం పైన భారత్ సైలెంట్ గా ఉండాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? భారత మ్యాప్ ను ఒకసారి మనం పరిశీలించినప్పుడు పీఓకే ప్రాంతం దాంట్లో లేదు. జమ్మూ కాశ్మీర్ లో ఉండాల్సినటువంటి పీఓకే పాకిస్తాన్ లో కనబడుతుంది. మరోవైపు ఇటు లడాక్ లో ఉండాల్సినటువంటి ఆక్సైచిన్ ప్రాంతం చైనా అంతర్భాగంలో కనబడుతుంది. భారత మ్యాప్ ను వేరే దేశాలు ఈ విధంగా ప్రచురిస్తే, భారత మ్యాప్ ను వేరే విధంగా ఈ విధంగా బహిర్గతం చేస్తే ఖండించేటువంటి భారత విదేశాంగ శాఖ మౌనం దాల్చడం, సాక్షాత్తు భారత ప్రధానమంత్రి అక్కడున్న దానిపైన అసంతృప్తి వెళ్ళగక్కకపోవడం, మరి ముఖ్యంగా మోదీ మాటలను నిశితంగా గమనించడం, నవ్వుతూ చిరునవ్వుతూ ఉండడం, ఆయన మాట్లాడినటువంటి తర్వాత చప్పట్లు కొట్టి హర్షాతిరేకాలు వ్యక్తం చేయడం మాత్రం ప్రపంచ దేశాధినేతల ముందు భారత్ యొక్క వైఖరిని ప్రధానమంత్రి తక్కువ చేస్తున్నారా అనేటువంటి క్వశ్చన్ నెటిజన్ల దగ్గర నుంచి వస్తుంది. భారత ప్రధానమంత్రిగా ఉండాల్సినటువంటి వ్యక్తి వివిధ దేశాల్లో భారత యొక్క వైఖరిని పెంచేటువంటి విధంగా, భారత యొక్క వైఖరిని స్పష్టంగా తెలియజేసేటువంటి విధంగా ఉండాల్సినటువంటి తీరు ఉండాలి. కానీ
భారతదేశం యొక్క రూపురేఖలనే మార్చే విధంగా మ్యాప్లు అక్కడ ఉంటే ఎందుకు ఖండించలేకపోయారు అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. పీఓకే ప్రాంతానికి సంబంధించి పాకిస్తాన్ ఇండియా మధ్య సాగుతున్నటువంటి వైనం గత దశాబ్దాల కాలం నుంచి నడుస్తూనే ఉంది. భారత్ తన వైఖరిని విదేశాంగ శాఖ పదే పదే చెప్తున్నటువంటి వైనం కూడా మనం చూస్తున్నాం. పీఓకే మ్యాప్ను ఒకసారి ఇండియా పాకిస్తాన్ లో చూపించినటువంటి వైనంలో చైనా వైఖరిని ఖండించాం, రష్యా వైఖరిని ఖండించాం. గతంలో గల్ఫ్ దేశాలకు సంబంధించి ఇలాంటి మ్యాపే వస్తే పొరపాటును చేశామని ఆయా దేశాలు కూడా వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేసిన తాజాగా ఇలాంటి మ్యాప్ అంటే ఆ ఇండో పసిఫిక్ గా ఉన్నటువంటి ప్రాంతం మొత్తాన్ని యుఎస్ పసిఫిక్ గా మార్చినటువంటి వైనం. సో పూర్తి స్థాయిలో షిప్ పైన దాడి జరిగినటువంటి వైనం. మరోవైపు పీఓకే ప్రాంతాలను, ఆక్సైచిన్ ప్రాంతాలను ఈ మొత్తాన్ని కూడా సో వివిధ దేశాల్లో కనిపించే విధంగా భారత్ లో అంతర్భాగంగా లేకుండా పాకిస్తాన్ లో ఉండే విధంగా చూపించినటువంటి అమెరికా వైఖరి పట్ల ఎందుకు చైనా, అమెరికా పూర్తి స్థాయిలో ఈ విధమైనటువంటి ప్రచురిస్తుంటే ఇండియా ఖండించలేకపోయింది, ప్రధానమంత్రి ఖండించలేకపోయారు అనేటువంటి క్వశ్చన్ కూడా ఇక్కడ రైజ్ అవుతుంది. భారతదేశం ప్రపంచంలో ఎదుగుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థలో పోటీ పడుతున్నటువంటి దేశమని మనం గొప్పగా చెప్పుకుంటుంటాం. ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానంలో భారత్ ఉండబోతుంది. జీడిపి క్రమంగా పెరగబోతుంది. సో ఇండియాలో ఉన్నటువంటి సోర్సెస్ ప్రపంచ దేశాలలో లేవు కాబట్టి భవిష్యత్తు మొత్తాన్ని కూడా ఇండియానే శాసించబోతుంది అని పదే పదే మనం చెప్పుకుంటున్నటువంటి మాటలు అంతర్జాతీయ వేదికలపైన నీరు కార్చే విధంగా లేవా? ఇలాంటి మ్యాప్లు ప్రచురించడం వల్ల భారత వైఖరి వెంటనే ఖండించకపోవడం వల్ల సో మన దేశం యొక్క స్థాయి మొత్తం కూడా దిగజార్చే విధంగా ప్రవర్తించడం కాదా? సో భారత ప్రధానమంత్రి అసంతృప్తి వ్యక్తం చేయడం, ఆ సమావేశం నుంచి బాయ్కాట్ చేయడం, అక్కడి నుంచే పూర్తి స్థాయిలో దీనిపైన ఖండించడం, లేదా విదేశాంగ మంత్రిత్వ శాఖ వెంటనే దీనిపైన వివరణ కోరడం. సో ప్రపంచ దేశాలు మరి ముఖ్యంగా G7 లో జరుగుతున్నటువంటి ఈ వైఖరిని భారత్ ఖండించేటువంటి ప్రయత్నం చేయడం, ఈ మొత్తం చేయకుండా కేవలం ఇతర దేశాధినేతల మాదిరిగానే భారత ప్రధానమంత్రి కూడా అక్కడ సైలెంట్ గా ఉండిపోవడం దేనికి సంకేతమని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. పీఓకే ప్రాంతాన్ని వదులుకునే విధంగా భారత్ సిద్ధంగా ఉందా? పాకిస్తాన్ అంతర్భాగంలో చూపిస్తుంటే భారత్ స్వాగతిస్తుందా? ఆక్సైచిన్ ప్రాంతం ఇప్పటికీ చైనా కంట్రోల్లో ఉన్నప్పుడు ఎప్పుడు దాన్ని స్వాధీనం చేసుకుంటామా అని ప్రతి భారతీయుడు ఆలోచన చేస్తున్నటువంటి ఈ దశలో ఇప్పుడు పూర్తి స్థాయిలో అక్కడ భారత ప్రధానమంత్రి సాక్షాత్తు ఉన్నటువంటి సందర్భంలో అసలు అది భారతదేశంలోనే లేదు అనేటువంటి ఒక సందేశం ప్రపంచ దేశాలకు ఇస్తుంటే భారత ప్రధానమంత్రి మౌనంగా ఉన్నారు, అక్కడే ఉన్నారు, ఈ మ్యాప్ ని చూసి సైలెంట్ గా ఉన్నారు అనేటువంటి ఒక ఇండికేషన్ ను అక్కడ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంటే ఎందుకు ఖండించలేకపోయారు? సో మన ప్రపంచంలో ఎదుగుతున్నటువంటి దేశం కదా, ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నటువంటి దేశం కదా, ప్రపంచ దేశాలను శాసిస్తూ 2047 వికసిత భారత్ దిశగా మనం అడుగులు వేయబోతున్నాం. సో ప్రపంచం మొత్తం కూడా భారత్ వైపు చూస్తుందని పదే పదే మనం గొప్పలు చెప్పుకునేటువంటి రీతిలో ఉండేటువంటిది ఈ ప్రకటనలకి అక్కడ ఉన్నటువంటి కార్యరూపం దాల్చడంలో ఏవి అడ్డంకిగా మారబోతున్నాయి? సో మరోవైపు పేరు మార్పు అంశాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. 2018లో ఇండో పసిఫిక్ కి సంబంధించినటువంటి అంశం. సో ఈ తర్వాత యుఎస్ పసిఫిక్ గా మార్చినటువంటి తర్వాత భారత్ 2018 తర్వాత పురోగమిస్తుంది, ప్రపంచ దేశాలను శాసిస్తుంది. కాబట్టి అమెరికా పసిఫిక్ గా ఉన్నటువంటి అంటే యుఎస్ పసిఫిక్ స్థానం నుంచి ఇండో పసిఫిక్ గా మార్చేయడం జరిగింది. సో ఇలాంటి సందర్భంలో ప్రపంచ దేశాలన్నీ భారత్ ను గుర్తిస్తున్నాయి, భారత్ ను శాసించేటువంటి దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇది కదా భారత్ కి దక్కినటువంటి అసలు శిశులైనటువంటి గౌరవంని 2018లో మనం చెప్పులు కొట్టినప్పుడు, మనకి మనం ఉన్నతంగా గౌరవించుకున్నప్పుడు ఇప్పుడు పరిస్థితి సీన్ రివర్స్ అయిందా? భారత్ పట్ల అప్పుడు ఉన్నటువంటి వైఖరి ఇప్పుడు ఎందుకు తగ్గేటువంటి ప్రయత్నం అవుతుంది? అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఎందుకు తగ్గేలా చేస్తుంది అనేటువంటి క్వశ్చన్ ని కూడా ఇక్కడ రైజ్ అవుతుంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు పదే పదే చెప్తూ ఉంటారు, పూర్తికో మాట గతంలో కూడా మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూసాం. ఈ మ్యాప్ల విషయాన్ని పక్కన పెట్టేద్దాం. భారత్ పైన టారిఫ్లకు భారీ స్థాయిలో సిద్ధమైనటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాం, పలు విధాల చర్చలు జరిపినటువంటి సిచ్యువేషన్ చూసాం. రష్యా నుంచి చమురు కొనుగోలుకు సంబంధించినటువంటి ఒకే ఒక్క ప్రధానమైనటువంటి కారణం చూపిస్తూ భారత్ పైన విపరీతమైనటువంటి టారిఫ్లు విధించినటువంటి అమెరికా అధ్యక్షుడు భారత్ అంటే నాకు చాలా ఇష్టం, భారత ప్రధానమంత్రి చాలా అందమైన వారు, సో మంచి ఫ్రెండ్ గా నేను ఉంటాను, పదే పదే తాను వైట్ హౌస్ లో ఉన్నన్ని రోజులు మోదీకి గుడ్ ఫ్రెండ్ గా ఉంటానని ఇలాంటి ప్రకటనలు కేవలం మాటలకి పరిమితమైతే సరిపోతుందా? అమెరికా ఇలాంటి ప్రకటనలు చేసినంత మాత్రాన భారత్ అమెరికా అత్యంత కీలకమైనటువంటి దేశాలుగా, రెండు ద్వైపాక్షికంగా మరింత బలమైనటువంటి దేశాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటే సరిపోతుందా? ఈ చిన్న స్టేట్మెంట్ ఒక అగ్రరాజ్యానికి సంబంధించినటువంటి అధ్యక్షుడిస్తే భారత్ దీంతో మౌనంగా ఉంటే సరిపోతుందా? సో పాకిస్తాన్ కన్నా అత్యంత కఠినమైన
పాకిస్తాన్ కంటే అతి పెద్ద శత్రువుగా అమెరికా మారుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని అంతర్జాతీయ నిపుణులు కూడా ఇప్పటికీ చెప్తున్నారు. ప్రపంచంలో ఏ రెండు దేశాలు కొట్టుకున్నా, ఏ రెండు దేశాల మధ్య యుద్ధం సాగుతున్నా, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రధాన ఉద్రిక్త పరిస్థితులకు మధ్యలో అమెరికా వచ్చేసి తాను బిజినెస్ చేసుకొని సైడ్ వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు మనం ఎన్నో చూసాం. అమెరికా రష్యాకి సంబంధించినటువంటి ఇష్యూలు కానివ్వండి, రష్యా ఉక్రెయిన్ వారికి సంబంధించినటువంటి ఇష్యూ కానివ్వండి, తాలిబాన్ల అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు కానివ్వండి, ఉగ్రవాదాన్ని పెంచి పోషించేటువంటి దేశాలకు మద్దతుగా నిలిచేటువంటి పరిస్థితులు కానివ్వండి, ఇజ్రాయిల్ మరి ముఖ్యంగా తాజాగా సాగుతున్నటువంటి ఇరాన్ యుద్ధంలో కానివ్వండి, మరోవైపు కెనడాకి సంబంధించిన పరిస్థితులు కానివ్వండి, వెనిజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసేటువంటి వైఖరి కానివ్వండి, ఈ మొత్తం అంశాలు బేరీజు వేసుకున్న తర్వాత ప్రపంచ శాంతి కోసం అమెరికా చేసేటువంటి ప్రయత్నాన్ని పక్కన పెట్టేస్తే అమెరికా వలలో పడి అమెరికా మాటలు వింటే ఏ దేశమైనా నాశనం అయిపోతుంది అనడానికి ఈ తాజా ఉదాహరణలే ఒక ప్రధానమైనటువంటి కారణం. కాబట్టి అమెరికా అధ్యక్షుడు భారతదేశాన్ని, భారత ప్రధానమంత్రినో పొగిడినంత మాత్రాన, రెండు ముక్కలు ఎక్కువగా చెప్పినంత మాత్రాన అక్కడి నుంచి చప్పట్లు కొట్టి సైలెంట్ గా వచ్చేయడం భారత వైఖరి కాదు. ఇలాంటి మ్యాప్ల విషయంలో, ఇలాంటి అమెరికా తీసుకుంటున్నటువంటి కీలకమైనటువంటి చర్యల విషయంలో భారత్ ఖండించినప్పుడే కదా అమెరికా సరసన భారత్ కూడా అభివృద్ధి చెందేటువంటి దేశంగా ఎదుగుతుంది. భారత సార్వభౌమాధికారం కలిగినటువంటి దేశం, భారతదేశం తన వైఖరిని ముక్తకంఠంగా చెప్పేటువంటి దేశం అని ప్రపంచ దేశాల ముందు నిలబడడానికి ఒక అవకాశం దొరుకుతుంది. కానీ భారత ప్రధానమంత్రి సైలెంట్ గా ఉండడం మాత్రం అనేక విమర్శలకు కూడా తావిస్తుంది. అత్యంత కీలకమైన భారతదేశానికి ఒక ఎమోషన్ లాంటిగా ఉన్నటువంటి 370 ఆర్టికల్ రద్దు తర్వాత అందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు అదే ప్రాంతాన్ని వేరే దేశంలో అంతర్భాగంలో చూపించడం, పక్కనే ఉన్నటువంటి దాయాది పాకిస్తాన్, చైనాలో కొంత అంతర్భాగం చూపించడం, భారత భూభాగాన్ని కట్ చేసి మ్యాప్ను చూపించడం, ఇది భారత ప్రధానమంత్రి ఎందుకు ఖండించలేదు? ఇది నెటిజన్లు చేస్తున్నటువంటి కామెంట్స్. సో ఇంతకు మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్స్ ని కూడా ఇక్కడ తెలియజేయండి. A little while, and he's a very tough negotiator. He's one of the toughest, actually. So you look at this man. I'll give you a lesson. He's the most beautiful looking man. He looks so nice. He's like an angel. But actually, he's as tough as he's a killer. I don't want to. He's a killer. He's as tough as they come. But he looks so good. So he gets you by surprise. Tough trader. And he loves the Indian people, but he also loves the USA. That was great. And we'll be going to India sometime in the future. Defense relationship between India and the United States. Sorry, I'm speaking. I won't. That's okay. Between India and the United States. Without having a contract, we don't have a contract. You have to write contract. But if they were attacked, we would be there to help them. How is that? Is that a good statement? Okay.